చిత్రం కామెడీ మరియు హారర్ కలయికతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తుంది. కథలో హాస్యం మరియు విచిత్రమైన పరిస్థితులు బాగా కుదిరాయి. నటీనటుల విషయానికి వస్తే హర్షిత్ మరియు శ్రియ ప్రధాన పాత్రల్లో చక్కగా నటించారు. వారి మధ్య కెమిస్ట్రీ సహజంగా ఉంది మరియు సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెస్తుంది. శ్రీనివాస్ గవిరెడ్డి మరియు చరణ్ తేజ్ వారి కామెడీ టైమింగ్తో బాగా నవ్వించారు. భార్యలుగా నటించిన శాలిని, కొండేపూడి మరియు శ్రావణి లక్ష్మి కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉన్నాయి మరియు కథకు హృదయాన్ని జోడించాయి. సాంకేతికంగా మృదుల్ సుజిత్ సేన్ యొక్క సినిమాటోగ్రఫీ సినిమా యొక్క శైలికి తగినట్లుగా ఉంది మరియు వివేక్ సాగర్ యొక్క నేపథ్య సంగీతం వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఎడిటింగ్ మరింత మెరుగుపడాల్సింది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా యొక్క కథాంశానికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా శుభం ఒక తేలికపాటి, కుటుంబంతో చూడదగిన చిత్రం. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇది మంచి వినోదాన్ని అందిస్తుంది. సరళమైన కథ మరియు హాస్యంతో కూడిన హారర్ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. విఎఫ్ఎక్స్ సినిమా యొక్క బడ్జెట్ను పరిగణనలోకి తీసుకుంటే విఎఫ్ఎక్స్ బాగానే ఉందని చెప్పవచ్చు. ఒక సమీక్షలో ప్రత్యేకంగా విఎఫ్ఎక్స్ గురించి ప్రస్తావిస్తూ తక్కువ బడ్జెట్లో కూడా మంచి నాణ్యతను చూపించారని అన్నారు. రేటింగ్ మొత్తంగా శుభం చిత్రానికి 2.5 నుండి 3/5 వరకు రేటింగ్ ఇవ్వవచ్చు. ఇది ఒకసారి చూడదగిన హారర్ కామెడీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.